నమస్తే బీసీటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి రంగంలో రెడ్లది అప్పర్ హ్యాండ్ గా ఉంటుంది. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామలారెడ్డి. శ్రీ బగళముఖి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన సుప్రీంకోర్టు పూర్వ న్యాయవాది ఎన్వి రమణ. బాపట్ల ప్రాంతంలో శ్రీ విద్యా వ్యాప్తికి విశేషంగా కృషి చేసిన వారిలో అగ్రగణ్యులు వెలగపూడి సరస్వతమ్మ. ఫోరం ఫర్ బెటర్ కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు ఒక్క పెన్షన్ పెరుగుదల పథకం మినహా ఏమీ అమలు చేయట్లేదని, 6 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ నూతన పెన్షన్ మంజూరు చేయలేదని వృద్ధులు, వితంతువులు సంవత్సరం నుంచి ఎదురు చూస్తూ ఉన్నారని సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు జల్దీ భాగ్యశ్రీధర్ అన్నారు. బాపట్ల పట్టణంలోని శృంగారపురం సిపిఐ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో శ్రీధర్ పాల్గొన్నారు. నవంబర్ నెల నుండి మరణించిన వారి భార్యలకు వితంతు పెన్షన్ ఇస్తామనడంలో ఆంతర్యం అర్థం కావడం లేదని ఈ సందర్భంగా శ్రీధర్ అన్నారు. తల్లికి కూడు పెట్టకుండా పిన్నికి పండక్కి పట్టుచీర కొన్నాడు వెనకటికి ఒకడు అన్న సామెత అమలు చేస్తుందని ధ్వజమెత్తారు. వికలాంగుల పెన్షన్లో సదరన్ సర్టిఫికెట్లకు నమోదు చేసుకుని నూతన పెన్షన్లు వస్తాయని ఎదురుచూస్తున్న విభిన్న ప్రతిభావంతులకు 2 రోజులుగా వస్తున్న ప్రకటనలు నిరుత్సాహానికి గురిచేస్తున్నాయని, ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారన్నారు. అక్రమ పెన్షన్లు తొలగించడంలో ఎటువంటి అభ్యంతరం లేదని, అలాగని పార్టీలు చూసి జెండాలు చూసి నిలుపుదల చేస్తే సిపిఐ పార్టీ చూస్తూ ఊరుకోదని పేదల పక్షాన పోరాడుతూ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి బక్క రామకృష్ణారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా ప్రజలందరికీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ శతవ వసంతాల సందర్భంగా విప్లవాభివందనాలు తెలియజేస్తూ, ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకాలని ప్రకటించింది. ఏ ఒక్క పెన్షన్ కూడా అమలు కాలేదు. ఏ సంక్షేమ పథకం కూడా అమలు కాలేదు. వృద్ధాప్య వితంతు పెన్షన్లు మాత్రం 4,000, 5,000 వికలాంగులకి ఇచ్చేటువంటి మాత్రమే అమల్లోకి వచ్చింది. ఎట్లా ఉందంటే, తల్లికి కూడు పెట్టలేనోడు పిన్నికి పండక్కి కొత్త చీర కొన్నాడంట వెనకటికి ఎక్కవాడు. అలా ఉంది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పరిస్థితి. ఏంటంటే, నవంబరు మొన్న ఎలక్షన్ జరగకముందు చనిపోయిన వాళ్ళకి మాత్రం పెన్షన్ మాత్రం నూతనంగా ఇవ్వడానికి మాత్రం ప్రభుత్వానికి చేతులు రావట్లేదు. అంటే ఎలక్షన్ జరిగిన తర్వాత ఎవరైతే చనిపోయారో వాళ్ళకి మాత్రమే ఇస్తామని అంతం మాత్రం ప్రభుత్వం విధానం సరైనది కాదని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము నొక్కి ఒక్కానిస్తూ అందరికీ, అర్హులందరికీ కూడా పెన్షన్లు ఇవ్వాలి. వికలాంగులకైతే మేము వెరిఫికేషన్ చేసిన తర్వాతే, సదరన్ సర్టిఫికెట్లు సక్రమంగా ఉన్నాయో లేదో చూసిన తర్వాతే ఇస్తామని అంటాం. సరైనది కాదు. ప్రస్తుతానికి కంటిన్యూ కానివ్వండి, ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీరు వెరిఫికేషన్ చేయండి. ఈ ప్రభుత్వంలో మీరు మాత్రం వెరిఫికేషన్ చేసి అర్హులైన వాళ్ళకి గుర్తించి, కరెక్ట్గా గుర్తించి, పక్షపాతం లేకుండా ఇవ్వాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ బాపట్ల ఏరియా సమితి తరఫున నేను విన్నవించుకుంటూ, శ్రీ 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 హజరత్ షేక్ మహమ్మద్ మీరా సాహెబ్ బాబా వారి 12వ ఉరుసును పురస్కరించుకుని బాపట్ల పట్టణంలోని శ్రీ 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 హజరత్ మస్తాన్ ఔలియా దర్గా వద్ద ఉచిత వైద్య శిబిరంను నిర్వహించి మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ ఎం వీరయ్య, డాక్టర్ పి ఝాన్సీరాణి, డాక్టర్ యు శ్రీనివాసరావు, డాక్టర్ యు శ్యామల, డాక్టర్ వై వివేకానంద, డాక్టర్ ఎం విజయలక్ష్మి, డాక్టర్ కెవి బ్రహ్మం తదితరులు పాల్గొని వైద్య సేవలను అందించారు. ఈ కార్యక్రమంలో రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్గా కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. ఈ నెల 30వ తేదీ ఉదయం 5:30 గంటలకు పాండురంగస్వామి దేవాలయంలో అమ్మవారికి కమలాత్మిక హోమ కార్యక్రమం నిర్వహించబడుతుందని ఆలయ అర్చకులు రొంపిచెర్ల కేశవాచార్యులు అన్నారు. బాపట్ల పట్టణంలోని చీలు రోడ్డు సెంటర్లో వేంచేసి ఉన్న రుక్మిణి సమేత పాండురంగస్వామి వారి దేవాలయ ప్రాంగణంలో ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని 14వ రోజు అమ్మవారికి 14వ పాసురం పఠించారు.
లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమాలతో పాటు కృష్ణాష్టకం, గోవిందనామాలు పఠించడం జరిగిందని పేర్కొన్నారు. అనంతరం శ్రీ గోదా సహిత శ్రీకృష్ణ పరమాత్మునికి పంచామృత అభిషేక కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మహర్నివేదన మంత్రపుష్పం పూజా కార్యక్రమాలు జరిపించారు. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు అమ్మవారి దివ్య ఆశీస్సులకు పాత్రులయ్యారు. రేపు ఉదయం మన లలితా త్రిపుర సుందరి పీఠం వారు నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో భాగంగా ప్రతి మండల దీక్షకి ఒక కార్యక్రమంగా శ్రీ లలితా త్రిపుర సుందరి పీఠం నిర్మాణం కొరకు నిర్వహిస్తున్నటువంటి ఈ పూజా కార్యక్రమాల్లో భాగంగా రేపు ఉదయం శ్రీ లక్ష్మీదేవి అమ్మవారికి కమలాత్మిక హోమ కార్యక్రమం అత్యంత వైభవంగా భక్తుల సహాయ సహకారాలతో నిర్వహించబడుతూ ఉన్నది. కావున ఈ కమలాత్మిక హోమ కార్యక్రమానికి భక్తులందరూ కూడా వేలాదిగా విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేసి అమ్మవారి దివ్య ఆశీస్సులకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. రేపు ఉదయం 5:30 గంటలకు గణపతి పూజ, పుణ్యాహవచన, మండపారాధన, 6:30 గంటలకు కమలాత్మిక హోమ కార్యక్రమం, 8:30 గంటలకు లక్ష్మీ పూజ, అనంతరం పూర్ణాహుతి, భక్తులకు తీర్థప్రసాద వినియోగ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కావున 50 మంది భక్త మహాశయులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. కర్లపాలెం ఐలాండ్లో జాతీయ రహదారిపై దుర్గంధం వెదజల్లుతుందని, సమస్యను పరిష్కరించాలని వ్యాపారస్తులు, ప్రజలు కోరుతున్నారు. కర్లపాలెం ఐలాండ్ సెంటర్లో గత 6 సంవత్సరాల నుంచి జాతీయ రహదారి పనులు జరుగుతున్నాయి. రహదారి పనులు పూర్తయినా డ్రైనేజీ పనులు పూర్తి కాలేదు. గృహాల నుంచి వెళ్లే వ్యర్థ నీరు ఏ కాలువలోకి పంపుతారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ గణపవరం రోడ్డుకు వెళ్లే వైపు సుమారు 100 అడుగుల మేర నిర్మాణం చేయకుండా అధికారులు వదిలివేశారు. నిర్మాణం పూర్తి కాక డ్రైనేజీ పారుదల లేకపోవడంతో గృహాలలోని వ్యర్థ నీరు, వర్షపు నీరు నిండిపోయి జాతీయ రహదారిపై నిలిచి దుర్గంధం వెదజల్లుతుంది. ఈ డ్రైనేజీ కాలువను అధికారులు ఇసుక ఛానల్కు కలిపేందుకు అక్కడ వరకు నిర్మాణం చేయడంతో పంట కాలువను మురుగు కాలువ చేస్తారేమోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ కాలువను నిర్మాణం పూర్తి చేసి మురుగు సమస్య లేకుండా చూడాలని మండల ప్రజలు అధికారులను, ప్రజాప్రతినిధులను కోరుతున్నారు. పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యుల జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని బాపట్లలో నిర్వహించారు. జిల్లా స్థాయి ఒకరోజు శిక్షణ కార్యక్రమంకు ఎంపిక చేసిన పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులకు మరియు ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ పురుషోత్తమ ఆధ్వర్యంలో జరిపించారు. సమగ్ర శిక్ష సీఎంఓ శ్రీనివాసులు రెడ్డి అధ్యక్షతన బాపట్ల ఎస్ఎంజీ ప్రభుత్వ బాలికల పాఠశాలలో బాపట్ల జిల్లాలోని పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్లతో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో 10 మంది జిల్లా రిసోర్స్ పర్సన్స్, ఎస్ఎంసీ సభ్యుల యొక్క విధులు, బాధ్యతలు మరియు పాఠశాల అభివృద్ధిలో ఎస్ఎంసీ సభ్యులు, ప్రజల భాగస్వామ్యం గురించి శిక్షణ ఇవ్వడం జరిగింది. శిక్షణ పొందిన సభ్యులు మండల స్థాయిలో శిక్షణ ఇవ్వవలసిందిగా సూచించడం అయింది. శిక్షణ పొందిన ఎస్ఎంసీ సభ్యులు, ఉపాధ్యాయులకు అవగాహన మరియు తగు సమాచారం నిమిత్తం పాఠశాల యాజమాన్య కమిటీ కరదీపికలు పంపిణీ చేయడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంకు రాష్ట్ర పరిశీలకులు హేమారావు, డిప్యూటీ డీఈఓ శ్రీనివాసరావు పాల్గొని ప్రసంగించారు. ఈ గుణాత్మక అంశాలు, క్వాలిటీ ఎడ్యుకేషన్ గురించి మన స్కూల్లో పిల్లలు ఏ సబ్జెక్ట్లో పర్ఫార్మెన్స్ బాగుంది, ఎగ్జామ్స్ జరుగుతూ ఉండేవాళ్ళు. సో FA1, FA2, SA1 జరిగిన తర్వాత అక్కడ ఏ సబ్జెక్ట్లో ఎలాంటి రిజల్ట్స్ వచ్చినాయి చర్చించి ఏదైనా సబ్జెక్ట్ వీక్ చేస్తుంటే దాన్ని ఎలా ఓవర్కమ్ కావాలో ప్లాన్ చేసుకోవాలి. అట్లానే కో కరిక్యులర్ యాక్టివిటీస్, మన స్కూల్లో ఆటలు ఎలా ప్రమోట్ చేయాలి, లేదా యోగా ఉంటే దాన్ని ఎలా ప్రమోట్ చేయాలి, కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఎలా అందించాలి, లైఫ్ స్కిల్స్ ఎలా అందించాలి, దీని గురించి ఏం చేయాలో ఒక నిర్ణయాలు తీసుకోవాలి. ఆశించకుండా చేసేదే నిజమైన సేవ అని కరుణజీవన్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇనకొల్లు పోలీసురావు అన్నారు. కరుణజీవన్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో నిరుపేద గిరిజనులకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. కర్లపాలెం లంకకాల్వ ఛానల్ కట్టపై ఉంటున్న 20 గిరిజన కుటుంబాలకు కనపర్తి రాజారావు సహకారంతో దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పోలీసురావు మాట్లాడుతూ పిల్లల్ని చక్కగా చదివించాలన్నారు. ఈ కార్యక్రమంలో కనపర్తి రాజారావు, ఐ జీవన్ సాగర్ తదితరులు పాల్గొన్నారు. కరుణజీవన్ మినిస్ట్రీస్ ద్వారా లంకాల దగ్గర ఉన్న కొన్ని గిరిజన కుటుంబాలకి దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాము. గతంలో కరుణజీవన్ మినిస్ట్రీ ద్వారా ఎంతో నిరుపేదలకు మా వంతుగా మేము సహాయం చేస్తూ వస్తున్నాం. అందులో భాగంగా సంవత్సరము ఈయన ఆఖరణలో
పేద ప్రజలకు మన వంతుగా మనం సహాయం చేయాలనే ఉద్దేశంతో కనపర్తి రాజారావు గారి సహకారంతో ఈ నెలలో కొన్ని కుటుంబాలకు మనం వస్త్రాలు, చిన్నపిల్లలకు మరి రొట్టె ఈ పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళు చెప్పేది, నేను గిరిజనుల పిల్లలను చదివించుకోండి, మీరు కూడా సమాజంలో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలని వాళ్ళందరినీ కోరి ఉన్నాము. చక్కగా పిల్లల్ని చదివించినట్లయితే ప్రభుత్వం యొక్క సౌకర్యాలను ఉపయోగించుకొని పిల్లల్ని చదివించుకున్నట్లయితే వారు మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్తారు. సమాజంలో కూడా మరి కొన్ని వర్గాలు, ఉన్నతమైన వర్గాలు ఇలాంటి గిరిజనుల్ని ప్రోత్సహిస్తూ మన వంతు మనం సమాజంలో వారికి చేయూతనిస్తూ వారిని కూడా సమాజంలో సమాజ స్థాపనకు వారిని కూడా మనం ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రూరల్ ప్రాంతంలో మెడికల్ క్యాంపు నిర్వహించిన యజ్ఞ హాస్పిటల్ వచ్చిన ప్రజలకు వారి ఆరోగ్యం గురించి, మెరుగైన వైద్యం గురించి వారికి వివరించారు. బాపట్ల రూరల్ ప్రాంతం నందిరా తోటలో విజ్ఞ హాస్పిటల్ తరపున క్యాంపు నిర్వహించడం జరిగింది. మెడికల్ క్యాంపులో భాగంగా ప్రజలు వారికి ఉన్న పలు ఆరోగ్య సమస్యల గురించి డాక్టర్లకు వివరించి వాటికి తగ్గ పలు టెస్టులను చేసి వారికి ఉన్న ఆరోగ్య పరిస్థితిని బట్టి మందులు ఇచ్చి సకాలంలో మాత్రలను వాడాలి అని హాస్పిటల్ వారు సూచించారు. అనంతరం యజ్ఞ హాస్పిటల్ డాక్టర్ యజ్ఞ శ్రీకాంత్ మాట్లాడుతూ యజ్ఞ హాస్పిటల్ తరపున ప్రతి నెల బాపట్ల నియోజకవర్గంలో ఎక్కడో ఒక చోట క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, అందులో భాగంగా బాపట్ల రూరల్ ప్రాంతంలోని నందిరా తోటలో ఈ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగిందని, ఇక్కడ ఉన్న ప్రజలకు ఉచితంగా షుగర్, బీపీ, ఈసీజీ, కొలెస్ట్రాల్ టెస్టులను నిర్వహించడం జరిగిందని, వారికి ఉన్న పలు ఆరోగ్య సమస్యలను బట్టి పరీక్షలు చేసి మందులు ఇవ్వడం జరిగిందని డాక్టర్ యజ్ఞ శ్రీకాంత్ తెలిపారు. యజ్ఞ హాస్పిటల్ పెట్టి 2 సంవత్సరాలు అవుతుందండి. పెట్టినప్పటి నుంచి ప్రతి నెల క్యాంపు చేయడం అనేది జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు క్యాంపు బాపట్ల నియోజకవర్గం నందిరాజ్ తోటలో చేయడం జరుగుతుందండి. ఇక్కడ ఉచితంగా షుగరు, బీపీ, ఈసీజీ, కొలెస్ట్రాల్ టెస్టు అన్నీ నిర్వహించి తగినట్టుగా దానికి మందులు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ఉచితంగా చేయబడుతున్నాయండి ప్రజలకి. దాంతోపాటు ప్రజలకి ఆరోగ్యం మీద అవగాహన, షుగర్, బీపీకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కీళ్ళ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎలాంటి తగు జాగ్రత్తలు తీసుకోవాలనేది అవగాహన పెంచడం అనేది జరుగుతుందండి. ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవడానికి జనాలు చాలా చక్కగా వచ్చి చూపించుకుంటున్నారండి. ఇక్కడ ఉన్న ప్రజలు ఈ మెడికల్ క్యాంప్ని ఎంతో చక్కగా చాలా సద్వినియోగం చేసుకుంటున్నారు. అందులో ఇవాళ ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. యజ్ఞ హాస్పిటల్ తరపున డాక్టర్ యజ్ఞ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ యజ్ఞ శ్రీకాంత్ కార్డియాలజిస్ట్ గారు, డాక్టర్ పవన్ కుమార్ గారు ఆర్థోపెడిషియన్, మరియు నేను రేడియాలజిస్ట్, స్త్రీల సమస్యలు చూడటం జరుగుతుంది. ఇక్కడ ఈ మెడికల్ క్యాంప్లో ఉచితంగా మేము ఈసీజీ, బీపీ, షుగర్ టెస్ట్, లిపిడ్ ప్రొఫైల్, HbA1c, అట్లాగే మొద్దుబారిన కాళ్ళకి DPND అనే టెస్టు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లంలో జర్డ్ సమస్యలతో బాధపడే వాళ్ళకి జర్డ్ టెస్ట్ ఉచితంగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అట్లాగనే ఏమైనా ఆరోగ్య సలహాలు, సూచనలు కావాలనుకుంటే మా యజ్ఞ హాస్పిటల్ని సంప్రదించవలసిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు యజ్ఞ హాస్పిటల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది నందిరాజ్ తోటలో. ఇక్కడికి వచ్చిన పేషెంట్లకి మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, మెడ నొప్పి, నడువు నొప్పి అన్ని వైద్య పరీక్షలు నిర్వహించి వాళ్ళకి తగు జాగ్రత్తలు ఇచ్చి అవసరమైన హాస్పిటల్కి వచ్చి ఎక్స్రేలు తీసుకోవాల్సిందిగా సలహా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రజలు అందరూ ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎవరైనా అవసరమైన వాళ్ళు యాక్సిడెంట్ కేసులు కానీ ఏమైనా ఎముకలకి సంబంధించిన సమస్యలు ఉన్నవారు కానీ హాస్పిటల్కి వచ్చి వైద్య సేవలు అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు. క్రమశిక్షణతో కూడిన విద్యతోనే ఏదైనా సాధించవచ్చని, వ్యాపార రంగంలో రెడ్లు రాణించాలని యు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాపట్ల పట్టణంలోని సూర్యకాళి ఫంక్షన్ ప్లాజాలో రెడ్డిస్ బిజినెస్ గ్రూప్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. లీడర్ క్వాలిటీస్ అలవర్చుకోవాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు. రెడ్డిస్ కమ్యూనిటీలో లీడర్ క్వాలిటీ ఎక్కువగా ఉంటాయని, వాటిని వినియోగించుకోవడంలోనే తర్జన భర్జన పడుతుంటామని పేర్కొన్నారు. పేరు మోసిన యూనివర్సిటీలో సీట్లు సాధించేందుకు తాను శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఇప్పటి వరకు చాలా మందిని వ్యాపారం వైపు వెళ్లేందుకు ఎంతో మందిని ప్రోత్సహించారన్నారు. ఎంతో మంది విద్యార్థులకు మేధావులను తయారు చేశారని పేర్కొన్నారు. బాపట్లలో సభ నిర్వహించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఒకరికి ఒకరు పరస్పర సహకారం తీసుకుని అభివృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో మోదుగుల బసవరారెడ్డి, నంగుకొండలరెడ్డి, శ్యామలారెడ్డి, సినీ హీరో హర్షారెడ్డి, శ్రీనివాసరెడ్డి, కోటిరెడ్డి, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు. ఎగ్జాంపుల్, మనం యాజ్ ఎన్ ఇండివిజువల్ ఓకే, ఒక 10 మందికి ఒక అవసరం వచ్చింది. సపోజ్ అది పచారీ సర్కిల్ అనుకుందాం. సప్లై చేసేవాడు వచ్చిన మేబీ కిరాణా కొట్టు, వాడు బిజినెస్ మేబీ లైక్ ఒక 100 మంది. సో ఒక స్మాల్ జనరల్ స్టోర్ మేబీ లైక్ ఒక
1000 మంది చిన్న సూపర్ మార్కెట్. అలా ఏ ఫీల్డ్ అయినా కానీ ఒక 100 మంది రైతులకి సప్లై చేసేవాడు పెస్టిసైడ్ షాప్, లేదు డీలరు, డిస్ట్రిబ్యూటరు, లేదు మేబీ లైక్ పొలిటీషియన్ ఒక 10 మందికి వాళ్ళ అవసరాలని ఆఫీసర్ లాగా వెళ్ళి తీర్చేవాడు లీడరు. అలా కాకుండా కొంచెం మండల అంటే 1000 మందికి మండల లెవెల్ లీడరు, అలానే నియోజకవర్గం లెవెల్ 1,00,000 మందికి. ఇలా ఏ రకంగా తీసుకున్నా కానీ అది వ్యాపారమైనా లేకపోతే ఉద్యోగమైనా లేకపోతే ఇంకేదైనా కానీ, సో మనలో లీడర్షిప్ క్వాలిటీస్ మనం ఇంబైబ్ చేసుకోవాలి. జనరల్గా మన కమ్యూనిటీలో హిడెన్ గా ఉంటాయి, ఎందుకంటే మన ముత్తాతలు, తాతలు, తండ్రులు, మనం ఆ జీన్స్ లో ఆటోమేటికల్ లీడర్షిప్ క్వాలిటీస్ అయితే దానికి పదును పెట్టాలి. ఓకే, సో అలా మనము లైక్ వేరే వాళ్ళతో అంటే లైక్ వీళ్ళు బాగా బిజినెస్ చేస్తారు, ఆ కమ్యూనిటీ చేస్తారు, ఈ కమ్యూనిటీ కంటే కూడా మనం అవకాశాన్ని అందుపుచ్చుకోవాలి అంటే మనకి సమాజ స్పృహ ఉండాలి. ఓకే, సో మీరు ఏ బిజినెస్ అన్నా చేయండి, దేర్ ఇస్ ఎ బిగ్ గ్రోత్ అండి. అదే 100 మంది ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తా ఉన్నారు, సొల్యూషన్ ఇవ్వగలిగాం, ఇట్స్ ఎ స్మాల్ బిజినెస్. ఒక 1,00,000 మంది ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తా ఉన్నాడు, దానికి సొల్యూషన్ ఇవ్వగలిగాము, ఇట్ బికమ్స్ ఎ బిజినెస్. అలాగే కూడా ఒక 10 కోట్ల మంది ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తా ఉన్నారు, ఓకే, దానికి మనం సొల్యూషన్ ఇవ్వగలిగాము, ఇట్స్ బికమ్ ఎ బిగ్ బిజినెస్. లేదు 100 కోట్ల మంది ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తా ఉన్నారు, దానికి మనం సొల్యూషన్ ఇవ్వగలిగాం, యు ఆర్ ద బిగ్గెస్ట్ బిజినెస్ ఓనర్. లేదు పుట్టినోడి దగ్గర నుంచి సచ్చేవాడి దగ్గర దాకా మన కరోనా లాంటి దానికి మనం సొల్యూషన్ ఇవ్వగలిగాం, యు ఆర్ ద రిచెస్ట్ గై ఇన్ ద వరల్డ్. అయితే ఈ ప్రాబ్లమ్స్ ఏ మైక్రోసాఫ్ట్ ఓనర్ తోనో లేకపోతే ఏ ముఖేష్ అంబానీతోనో లేకపోతే ఇవాళ గూగుల్ ఓనర్స్ తోనో లేకపోతే ఒకరితోనో ఎండ్ అయ్యేది కాదు. ఫ్యూచర్ లో ప్రతి వాడికి ఆ స్కోప్ ఉంటుంది. బాపట్ల ప్రాంతంలో స్త్రీ విద్యా వ్యాప్తికి విశేషంగా కృషి చేసిన వారిలో అగ్రగణ్యులు వెలగపూడి సరస్వతమ్మ అని ఫోరం ఫర్ బెటర్ కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు అన్నారు. సరస్వతమ్మ జయంతి సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో ఎస్ఎంజీ జూనియర్ కళాశాల వద్దనున్న ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 1915లో ఆమెచే ప్రారంభింపబడిన యువతీ విద్యా నిలయం నేడు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలగా అభివృద్ధి చెందిందన్నారు. దాని అభివృద్ధికి సరస్వతమ్మ తన జీవిత సర్వస్వాన్ని అర్పించారు. పట్టణ నడిబొడ్డున 1/2 ఎకరం స్థలాన్ని ఆ విద్యా సంస్థకు విరాళంగా ఇచ్చారన్నారు. స్త్రీ జనాభివృద్ధికి ఆమె చేసిన కృషి అనన్య సామాన్యమైనదన్నారు. ఆమె త్యాగనిరతి నిరుపమానమైనదని, ఆ విద్యా సంస్థలో చదివిన మహిళలు ఆమెను స్ఫూర్తిగా తీసుకుని మహిళాభివృద్ధికై పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంజీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు కె శివపార్వతి, జి గాయత్రి, విద్యార్థులు పాల్గొన్నారు. వెలగపూడి సరస్వతమ్మ గారి కృషి చిరస్మరణీయమైనది. ఆమె 1915లోనే బాలికల కోసం పట్టణంలో ప్రత్యేకంగా ఒక పాఠశాలను యువతీ విద్యాలయం పేరిట ఆ పాఠశాల అభివృద్ధి కోసం మరి వెలగపూడి సుబ్బారావు గారి దంపతులు తమ జీవిత సర్వస్వాన్ని త్యాగం చేశారు. తమ ఆస్తుల్ని వారు పణంగా పెట్టారు. ఈ విద్యా సంస్థల కోసం పట్టణం నడిబొడ్డున 54 సెంట్ల స్థలాన్ని వారు విరాళంగా ఇచ్చారు, దానం చేశారు. అదే చిన్న విద్యా సంస్థ నేడు బాలికల జూనియర్ కళాశాలగా డిగ్రీ కళాశాలగా అభివృద్ధి. వారి త్యాగ నిరతిని మనం స్మరించుకోవడం, వారిని గుర్తుంచుకోవడం, వారిని పూర్తిగా తీసుకోవడం అంతేనా. పిట్టలవానిపాలెం మండలం చెందోలు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ బగళాముఖి ఆలయానికి సుప్రీంకోర్టు పూర్వ న్యాయాధిపతి ఎన్వి రమణ విచ్చేశారు. కుటుంబ సమేతంగా విచ్చేసిన ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం చెందోలు గ్రామంలో గల శ్రీ బగళాముఖి అమ్మవారి ఆలయానికి భారత ప్రభుత్వ సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసి శ్రీ అమ్మవారి పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. బాపట్ల శాసనసభ్యులు వేగేశ్న నరేంద్రవర్మరాజు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. తొలుతగా వారికి ఆలయ సాంప్రదాయం ప్రకారం మంగళ వాయిద్యాలు, వేదమంత్రాలతో వేద పండితులు, ఆలయ పూజారులు పూర్ణకుంభ స్వాగతం పలికి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తర్వాత అమ్మవారి హోమ కార్యక్రమాలలో పాల్గొని పూర్ణాహుతి స్వయంగా సమర్పణ చేశారు. వేద పండితుల చేత వేద ఆశీర్వచనం జరిపించి పుష్ప కిరీటంతో సత్కరించి దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ప్రత్యేక అధికారి కెబి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే నరేంద్రవర్మరాజు సంయుక్తంగా అమ్మవారి జ్ఞాపికను, దుస్సాలువాను అందజేశారు. ఈ కార్యక్రమాలలో జనసేన పార్టీ బాపట్ల నియోజకవర్గం నారాయణ, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎండి అఫ్జల్ వెంకటపతిరాజు, నిజాం చక్రధర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, తహసీల్దార్ మెహర్ కుమార్, గ్రామ కార్యదర్శి బండ్లమూడి సుజాత, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, వీఆర్ఓలు అరుణకుమారి, నాగజ్యోతి పాల్గొన్నారు.
ప్రధాన న్యాయమూర్తిగా సర్వీస్ చేసి మళ్ళీ రెండవసారి అంటే 24/12/2021 తేదీన తొలిసారిగా అమ్మవారి ఆలయానికి ఇచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన 3 సంవత్సరాలకి 4వ సంవత్సరం అడుగుపెట్టిన 3 రోజులుగా కరెక్ట్గా ఈ రోజుకి వారు మరొక వారు అమ్మవారి దర్శనానికి చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ పండితులు న్యాయాన్ని సంరక్షించే తల్లి, అందుకనే భారతదేశ సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి గారు అత్యుత్తమమైనటువంటి స్థానంలో కలిగిన న్యాయాన్ని రక్షించేటువంటి మహానుభావులు 21వ సంవత్సరంలో వచ్చారు. మళ్ళీ ఈవేళ న్యాయం ఈ లోకంలో ఉండాలి, అమ్మా న్యాయ పరిపాలన జరగాలి అని ఎంతో ప్రపంచంలోనే గొప్పది భారతదేశంలో సుప్రీం కోర్టు. ఆ న్యాయమూర్తుల వారు ఈనాడు మన ఈ న్యాయాన్ని సంరక్షించేటువంటి తల్లిగా అమ్మవారు పేరు ప్రఖ్యాతులు వహించారు. ప్రతి రంగంలో రెడ్లది అప్పర్ హ్యాండ్ ఉంటుందని వైఎస్ఆర్ పార్టీ అధికార ప్రతినిధి శ్యామలారెడ్డి అన్నారు. బాపట్ల పట్టణంలోని సూర్యకాళి ఫంక్షన్ ప్లాజాలో రెడ్డిస్ బిజినెస్ గ్రూప్ సమావేశాన్ని నిర్వహించారు. రెడ్డి అనేది 2 అక్షరాలు అనుకుంటారని, అది పొరపాటని. రెడ్డి అంటే ప్రేమ, పౌరుషం, ధైర్యం, పొగరు ఉంటుందని, పౌరుషం, పొగరు వలన ఎవరికైనా మంచి జరుగుతుందని ఈ సందర్భంగా ఆమె అన్నారు. అన్ని రంగాలలో రెడ్లు ఉన్నారన్నారు. పక్కవారిని తొక్కేసి మనం పైకి రావాలని అనుకుంటారని, రెడ్ల కులంలో అది ఉండదని చేయూతనివ్వడం జరుగుతుందన్నారు. సినీ రంగంలో నితిన్ ఒక్కరే ఉన్నారని, మరొకరు శ్రీహర్షారెడ్డి వచ్చారని, వారిని కూడా ఆదరిద్దామన్నారు. ఈ కార్యక్రమంలో సినీ హీరో శ్రీహర్షారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కోటరెడ్డి, మోదుగుల శ్రీరామిరెడ్డి, డిగ్రీ కళాశాల చైర్మన్ మోదుగుల బసవపున్నారెడ్డి, నంగుకొండల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇందు గలడు అందులేడు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతికినను అందందే కలడు దానవాగ్రని వింటే అని ఒక పద్యం ఉంటుంది. అంటే ఇక్కడ లేడు, అక్కడ లేడు, ఎక్కడ వెతికినా ప్రతి చోట కనబడతాడు మనకి అని దీని మీనింగ్. రెడ్ల విషయంలో కూడా అదే ఆపాదించవచ్చు మనం. ఎందుకంటే ఒక వాణిజ్య రంగంలో, ఒక వ్యాపార రంగంలో, రాజకీయ రంగంలో, సినీ రంగంలో, కళారంగంలో, రచయితలుగా, న్యాయవాదులుగా, ఇలా ప్రతి ఏ రంగమన్నా తీసుకోండి మీరు, అందులో అప్పర్ హ్యాండ్ రెడ్లదే ఉంటుంది. సో అలాంటి వివిధ రంగాల్లో ఉన్నతులుగా ఉన్నటువంటి చాలా మంది వాళ్ళ ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. దానికి నన్ను కూడా ఆహ్వానించినందుకు శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే శ్యామల కోటిరెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రెడ్డి అనేది 2 అక్షరాల పదం అనుకుంటారు చాలా మంది. అలా అనుకుంటే పొరపాటే. రెడ్డి అంటే ప్రేమ, రెడ్డి అంటే ఒక పొగరు, రెడ్డి అంటే ఒక పౌరుషం, రెడ్డి అంటే ఒక బలం. అయితే ఆ పొగరు వల్ల, ఆ పౌరుషం వల్ల ఎవరికైనా మేలే జరుగుతుంది కానీ ఎవరికి ఎటువంటి కీడు జరుగుతుంది. ఇది నేను అనుభవజ్ఞురాల్ని చెప్తున్నటువంటి మాట. రెడ్ల పక్కన ఉంటే వాళ్ళు ఎదుగుతూ మనల్ని కూడా ఎదిగేలా చేస్తారు. ఇది నిజం. అదే మీరు, నేను ఇతర కులాలు అని మాట్లాడట్లేదు కానీ వేరే వాళ్ళు ఎవరైనా పక్క వాళ్ళని తొక్కేసి మనం ఎదగాలి అనుకునేటువంటి జనాల్నే చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. కానీ ఒక్క రెడ్ల కులంలో మాత్రమే తాను ఎదుగుతుంటే తన వెనకాల ఉన్నవాడికి కూడా ఇలా చెయ్యి అందించి పైకి లేపేటువంటి గుణం ఒక రెడ్లకి మాత్రమే ఉంటుంది. మనం ఎక్కడితో ఆపేయకూడదు. మన తర్వాత తరాలకి, మన పిల్లలకి కూడా దీన్ని మనం అందించాలి. అందుకు మనకు ఒక యూనిటీ ఉండాలి, ఒక ఐకమత్యం ఉండాలి. ఈ రోజున శ్రీనివాస్ రెడ్డి గారు రెడ్డి బిజినెస్ గ్రూప్ అని పెట్టారు. అంటే మీకు పెళ్లి కావాలా, రెడ్డి బిజినెస్ గ్రూప్లో మ్యాట్రిమోనీ ఉంటుంది, మన కమ్యూనిటీ వాళ్ళు చేసుకోవచ్చు. లేదు ఏమైనా లీగల్ సమస్యలు ఉన్నాయా, అడ్వకేట్స్ ఉంటారు, మీరు ఇక్కడ కన్సల్ట్ చేయొచ్చు. ఇల్లు కట్టుకుంటున్నారా, ఇక్కడ సిమెంట్ దగ్గర నుంచి అందించే వాళ్ళు అందరూ ఉంటారు. ఇందాక ఎవరో అందరూ చెప్తున్నారు 20 రూపాయలు తక్కువకే ఇస్తున్నారు. సో అలాంటి వాళ్ళు ఉంటారు. ఇలా ప్రతి ఒక్క సమస్యకి, ప్రతి ఒక్క అవసరానికి, మనకి కావాల్సిన ప్రతి అవసరానికి ఇక్కడ ఒక సొల్యూషన్ దొరుకుతుంది ఈ రెడ్డి బిజినెస్ గ్రూప్ ద్వారా. ఈ గ్రూప్ 2020లో స్టార్ట్ అయ్యి ఈ రోజుకి ఒక 4 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని, లేదా 5వ ఏళ్ళలోకి అడుగు పెడుతుండొచ్చు గాక. కానీ ఈ గ్రూప్ ఇలాగే గనక కంటిన్యూ అయితే, ఇదే ఐకమత్యంతో గనక ఇంకా ఒక్కొక్క ఆకు గనక ఈ చెట్టుకి తోడైతే, ప్రతి కొమ్మ విస్తరించుకుంటే
మన పిల్లలకి ఇది ఒక మహావృక్షమై చక్కటి నీడ ఇస్తుంది అనేది నా అభిప్రాయం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి రంగంలో రెడ్లది అప్పర్ హ్యాండ్ గా ఉంటుంది. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామలారెడ్డి. శ్రీ బగళాముఖి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన సుప్రీంకోర్టు పూర్వ న్యాయవాది ఎన్వి రమణ. బాపట్ల ప్రాంతంలో శ్రీ విద్యా వ్యాప్తికి విశేషంగా కృషి చేసిన వారిలో అగ్రగణ్యులు వెలగపూడి సరస్వతమ్మ. ఫోరం ఫర్ బెటర్ కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.